సో ప్రస్తుతం మహానాడు రెండో రోజు జరుగుతుంది. అన్న ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు పరిటాల శ్రీరామ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీరామ్ గారు నమస్తే అండి. మీ నాన్నగారి ఆశయాలని మీరు నెరవేరుస్తూ వారసత్వంగా వస్తున్నారు. అలాగే ఈరోజు మహానాడు రెండో రోజు కొనసాగుతుంది. దీనిపై మీ అభిప్రాయం? ఖచ్చితంగా అండి. ఈరోజు అద్భుతంగా కడపలో మహానాడిని చూసినట్టయితే అద్భుతంగా ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ కడపకు రావడం చేరుకోవడం జరిగింది. మరి రేపటి బహిరంగ సభలో కూడా చాలామంది మొత్తం అన్ని జిల్లాల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలందరూ రావడం, రేపు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఇచ్చే మెసేజ్ని వినాలి, మనకు గ్రామాల్లోకి తీసుకెళ్ళాలి, దాన్ని పాటించాలనే ఒక ఉత్తేజంతో ఈరోజు చాలామంది ప్రజలందరూ రావడం జరుగుతుంది. మరి ఇక్కడ కడపలో ఇప్పుడు పెట్టినప్పటికీ ఇక్కడ కొద్దిపాటి వర్షాలు ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ మొత్తం ఇక్కడ ఉన్న ప్రజలందరూ, ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ ప్రజలకు ఇబ్బంది కాకోకుండా ఒక మంచి ఆర్గనైజేషన్ని కూడా రన్ చేయడం జరుగుతుందండి. అంటే కడపనే ఎంచుకోవడం అనేది కూడా చాలా చర్చ జరుగుతుంది. కడపనే ఎందుకు ఎంచుకున్నారు అంటారు? అంటే జగన్ని జీరో పొజిషన్లో తీసుకువెళ్ళడానికే ఈసారి ఇక్కడ తీసుకున్నారు, ఇదే లొకేషన్ ఎంచుకున్నారు అని అందరూ అనుకుంటున్నారు. అటువైపు కూడా ఏముండదు, మమ్మల్ని సున్నా చేయడం కాదు, వాళ్ళకే మేము సినిమా చూపిస్తామంటూ కూడా అటు ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు. ఏమంటారు దీనిపై? అది ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఏదోటి మాట్లాడుతుందమ్మా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క జిల్లాలో, అంటే ఒకప్పుడు హైదరాబాద్లో జరిగేది మహానాడు అనేది, గండిపేటలో రెగ్యులర్గా 3 రోజులు జరిగేది. అక్కడి నుంచి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత డీసెంట్రలైజ్డ్గా ప్రతి జిల్లాలోనూ పెట్టాలనే ఉద్దేశంతోనే పెట్టుకుంటూ వస్తున్నారు. మనం చూసాం, అంతకుముందు విజయవాడ చేశారు, వైజాగ్ చేశారు, గుంటూరు చేశారు, తర్వాత రాజమండ్రి చేశారు. ఈ రకంగా అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు తిరుపతి చేశారు, అంతకుముందు ఒకసారి తిరుపతి కూడా చేశాం, కడప చేస్తున్నారు. సో ఈ రకంగా మొత్తం అన్ని దగ్గరలో ప్రజలకు అందుబాటు ఉండేటట్టు, ఎందుకంటే ముఖ్యంగా దీని ఒక పెద్ద పండుగగా తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త జరుపుకుంటారు. ప్రతి సంవత్సరము ఒక్కసారి తెలుగుదేశం పార్టీలో అంతకుముందు నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఏ రకంగా పార్టీ స్టాండ్స్ ఉండబోతున్నాయి, ఏ రకంగా మన దిశ ఉండబోతుందని చెప్పి ప్రజలకు తెలియజేయడానికి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడము, దాంతోపాటు అంతకుముందు క్లాసెస్, అంటే ఇప్పుడు మనం తీర్మానాలు చూస్తుంటాం, ఏ రకంగా ఉండాలి, ఎంత రెస్పాన్సిబుల్గా సొసైటీ పట్ల ఉండాలనే మెసేజ్ని ఇవ్వడానికే ఈ కార్యక్రమాన్ని ఇట్లా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి జిల్లాలో ఒక్కో దగ్గర ఒక్కో జిల్లాలో జరుగుతూ ఉంటుంది, ఒక్కో దగ్గర ఒక్కో జిల్లాలో జరుగుతూ ఉంటుంది, ఒక్కో సంవత్సరం ఒక్కో జిల్లాలో జరుగుతుంది. అదే రకంగా ఈరోజు కడపలో జరిగింది. దీన్ని ఎవరికి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని దీన్ని పొలిటికలైజ్ చేసుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఏదో మా మీదకి యుద్ధానికి వస్తున్నారని చెప్పి లేనిదాన్ని బూచిని చూపించుకునే ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఇక్కడ ఉన్న తెలుగుదేశం ఓటర్లు లేకుంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో మా వాయిస్ని ఇక్కడ వినిపించడానికి, ప్రజలకు అర్థమయ్యేటగా చెప్పడానికే ఈరోజు ఇక్కడికి ఎన్నుకోవడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారిని ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా అనౌన్స్ చేస్తారు అనే ఒక సమాచారం అందుతుంది. అంటే ఇప్పటి వరకు నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రతో జనాలందరికీ చేరువయ్యారు, యువతకు కూడా దగ్గరయ్యారు. సో ఈ పార్టీలో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యత స్వీకరించినాక ఆయన ఇది పార్టీని అలాగే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వర్తించగలరని మీరు అనుకుంటున్నారా? నారా లోకేష్ గారు అనే వ్యక్తి ప్రజల నుంచి, ప్రజల సమస్యల నుంచి ఒక నాయకుడిగా ఎదిగిన వ్యక్తి. అంటే అవన్నిటినీ చూసి గత పాదయాత్ర మనం చూసినట్లయితే ప్రజల సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఉన్నాయో 3000 కిలోమీటర్లు తిరిగినప్పుడు ఆయన ఎదుర్కొన్న సమస్యలు, ప్రజలు పడుతున్న సమస్యల్ని ప్రతి ఒక్కటి ప్రత్యక్షంగా కళ్ళారా చూసి ఈరోజు ఒక నాయకుడిగా దానికి సొల్యూషన్ వెతకడానికి తయారైన వ్యక్తి. సిచ్యువేషన్స్, దాంతోపాటు ఉన్న పరిస్థితులు ఆయన నాయకుడిగా తయారు చేశారు. సో ఖచ్చితంగా ఈరోజు డెవలప్మెంట్ అనేది మనకి ఎంత ముఖ్యమో దాంతోపాటు పార్టీ ఎగ్జిస్టెన్స్ ఈ రాష్ట్రంలో కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఈ పార్టీ ఎగ్జిస్టెన్స్ ఉంటేనే, ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిచే పరిస్థితి. గత హిస్టరీ నుంచి మనం చూసుకుంటూ వస్తే ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉందో అప్పుడే రాష్ట్రం అనేది అభివృద్ధి పదంలో నడిచే పరిస్థితి ఉంది. సో దీన్ని నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా మా పార్టీ స్ట్రాంగ్గా ఉండాలి. పార్టీ స్ట్రాంగ్ కావాలంటే నాయకత్వం కూడా అంతకంటే బలంగా ఉండాలి. అందులోనూ ప్రజల సమస్యల్ని చూసి అర్థం చేసుకున్న వ్యక్తి నాయకుడిగా అవుతాడంటే పార్టీకి అంతకంటే అదృష్టం. అలాగే ఫైనల్ క్వశ్చన్ సార్, మీ నాన్నగారు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఆయన ఒక నమ్మకంగా ఉండేవాళ్ళు. సో ఆయనలాగే మీరు కూడా ఆయన వారసత్వంలోకి వచ్చిన తర్వాత, ఆయన బాధ్యతను స్వీకరించిన తర్వాత నాన్నగారి ఆశయంలోనే నేను ముందుకు వెళ్తాను అంటూ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన చివరి కోరిక ఏంటి అసలు? చివరిగా తెలుసుకోవడానికి నేను చాలా చిన్న వయసు అప్పుడు, నేను 13-14 ఏళ్ళ వయసు. సో అప్పటికి నేను తెలుసుకునే వయసు కాదు, అర్థం అయ్యే పరిస్థితి కాదు. ఆ రోజు పరిటాల రవీంద్ర గారు ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ కోసం నిలబడ్డారు, తెలుగుదేశం పార్టీ ఆయన కోసం నిలబడింది. ఖచ్చితంగా అదే రకంగా ఆయన అయితే ఏ రకంగా అయితే నిలబడ్డారో కట్టగాలేంత వరకు మేము కూడా తెలుగుదేశం పార్టీలో నిలబడతాము, తెలుగుదేశం కోసమే నిలబడతాం.
థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి పరిటాల శ్రీరామ్ గారు అయితే ఒకటే మాట చెప్తున్నారు, కట్ట కాలేంత వరకు కూడా నేను తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాను. మా నాన్నగారు ఎలా అయితే కృషి చేశారో అలాగే నేను కూడా బాధ్యతలు స్వీకరించకపోయినా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటానంటున్నారు. అలాగే కర్నూలుని అభివృద్ధి చేసే పదంలోనే ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాట్లు చేశారే తప్ప ఎలాంటి దురుద్దేశంతో చేయలేదంటూ కూడా పరిటాల శ్రీరామ్ గారు స్పష్టం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రాకేష్తో దీపిక, మహానాడు ప్రాంగణం నుంచి.